మా స్కూల్లో స్టూడెంట్స్కి అయితే ఆర్ట్ కాంపిటీషన్ ఉండే. వీళ్ళు వచ్చేసి గ్రేడ్ 4 స్టూడెంట్స్ అండ్ టాపిక్ వచ్చేసి స్వచ్ఛ క్లాస్ రూమ్. ఇంకా క్లాసెస్ వైజ్ ఒక్కొక్క టాపిక్ ఇచ్చారనమాట. స్వచ్ఛ క్లాస్ రూమ్, స్వచ్ఛ స్కూల్, స్వచ్ఛ భారత్, ఇలా డిఫరెంట్ టాపిక్స్ అయితే అసైన్ చేశారు. ఇది వచ్చేసి స్టేట్ లెవెల్ కాంపిటీషన్. ఈ కాంపిటీషన్ అయితే ఓన్ స్కూల్స్ లోనే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత పేపర్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఎవరైతే ఈ కాంపిటీషన్ పెడతారో వాళ్ళకి ఆ పేపర్స్ అన్ని సెండ్ చేస్తే అక్కడ నుంచి వాళ్ళు చూస్ చేస్తారు ఎవరు విన్నర్స్ అనేది. వాళ్ళు చూస్ చేసేసి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి అక్కడ విన్నర్స్ ని అనౌన్స్ చేస్తారు. ఇంకా దీంట్లో క్యాష్ ప్రైజ్ ఉంటుంది, ట్రోఫీస్ ఉంటాయి, సర్టిఫికెట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కొంతమంది పిల్లలు అయితే చాలా బాగా చేశారు డ్రాయింగ్. కొంతమంది అయితే అసలు ప్రిపేర్ అవ్వలేదు. చాలా మంది కన్ఫ్యూజ్డ్ ఉండే, అంటే పే చేశారా లేదా పేరెంట్స్ అనేది ఒక కన్ఫ్యూజన్ అనమాట. ఇలాంటి ఏమైనా కాంపిటీషన్స్ ఉంటే డెఫినెట్ గా మనం అయితే కిడ్స్ కి సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. వాళ్ళలో ఉన్న టాలెంట్ అంతా బయటికి వస్తుంది. ఇలాంటి కాంపిటీషన్స్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు అస్సలు మిస్ అవ్వకూడదు.